మరి హెబ్రీ ఒక 22 అక్షరాలలో యేసు ప్రభువారు ఏ విధంగా మర్మముగా ఉన్నాడో నేర్పించే కంటే ముందుగా కొన్ని బేసిక్స్ నేర్పిస్తాను. ఓకే, హెబ్రూ ఒక బేసిక్స్ నేర్పిస్తాను. ఆ బేసిక్స్ మీద మరి ఒక్కొక్క ఆల్ఫాబెట్ని నేర్చుకుంటూ మనము ముందుకెళ్దాం. ఓకే, మనం ఆల్ఫాబెట్స్ని స్టార్ట్ చేసేంత వరకు కొన్ని క్లాసులు ఇంట్రడక్షన్గా మనం కలిగి ఉండబోతున్నాం. ఓకే, సో ఇంట్రడక్షన్ క్లాసెస్ కొంచెం గ్రామర్ ఉండొచ్చు, కొన్ని బేసిక్స్ ఉండొచ్చు. కాబట్టి హోల్డ్ ఆన్. మరి ఆల్ఫాబెట్ స్టార్ట్ చేసిన తర్వాత గూఢమైనటువంటి మర్మాలు అక్కడ తెలుసుకోబోతున్నాం. సో కాబట్టి ఈ యొక్క ఇంట్రడక్షన్ క్లాసెస్ ఒకవేళ అక్కడక్కడ మీకు బోరింగ్ అనిపించినా జస్ట్ హోల్డ్ ఆన్. ఓకే, సో ద జర్నీ విల్ బి మోర్ ఎక్సైటింగ్ వెన్ వి బిగిన్ అవర్ క్లాస్. మనకు ఆల్ఫాబెట్స్ మొదలు పెట్టినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే, సో రైట్ నౌ ఈ మొదటి క్లాసులో కొన్ని బేసిక్స్ ని నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. సో హీబ్రూ నేర్చుకుంటున్నాం. అయితే హీబ్రూ అటువంటి ఈ యొక్క పదము మనకి బైబిల్లో ఎప్పుడు కనపడుతుంది? ఒరిజిన్ ఆఫ్ ద వర్డ్ హీబ్రూ. ఒరిజిన్ ఆఫ్ ద వర్డ్ హీబ్రూ. హీబ్రూ ఒక మరి మొదటి మాట ఎక్కడ కనిపిస్తుంది? లేదా హీబ్రూ అటువంటి పేరు మీద పిలువబడినటువంటి మొదటి వ్యక్తి ఎవరు? ఎవరో తెలుసా? అబ్రహాం. ద ఫస్ట్ మెన్షన్డ్ ఇన్ ద బైబుల్ యాజ్ హీబ్రూ ఈజ్ అబ్రహాం. మన విశ్వాసమునకు తండ్రి అటువంటి అబ్రహామే బైబిల్లో మొదటగా హెబ్రీయుడు అని పిలువబడ్డాడు. ఆదికాండ 14వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడు అయిన అబ్రహామునకు ఆ సంగతి తెలిపెను. లోతు చెరపట్టబడతాడు. ఆ విషయాన్ని ఒకతను తప్పించుకొని వస్తాడు. ఎక్కడికి? అబ్రహాము వద్దకు వస్తాడు. తప్పించుకొని వచ్చి అప్పుడు అబ్రహాం ఏమని పిలువబడుతున్నాడు చెప్పండి? హెబ్రీయుడు అయిన అబ్రహామునకు ఆ సంగతి తెలిపెను. అంటే బైబిల్లో ఒక వ్యక్తి హెబ్రీయుడుగా పిలువబడుతున్నాడు. ప్రస్తావించబడినటువంటి మొదటి వ్యక్తి ఎవరు? అబ్రహాము. సో అబ్రహాము హెబ్రీయుడుగా పిలువబడ్డాడు. సో ద వర్డ్ హీబ్రూ ఫర్ హీబ్రూ. హీబ్రూ అటువంటి మాట, హెబ్రీయుడు అటువంటి మాట హీబ్రూలో చూస్తే ఓకే ఈబ్రూ అని ఉంది. ఓకే, ఇంగ్లీష్లో కానీ లేకపోతే తెలుగులో కానీ హే అటువంటి ఒక శబ్దం వస్తుంది. కానీ హీబ్రూలో వచ్చేసి ఈబ్రూ అని ఉంది. సో వాటి అక్షరాలు కింద నేను చూపిస్తున్నాను. సో ఇవి ఈ విధంగా వ్రాయబడి ఉంది. సో ఈ యొక్క లెటర్స్ ఏంటి అని మీరు గాబరా పడాల్సిన అవసరం లేదు. ఆ లెటర్స్ అన్ని ఒక్కొక్కటిగా నేర్పించేటప్పుడు మీకు అర్థమవుతుంది. సో దిస్ ఇస్ హౌ ద వర్డ్ హీబ్రూ ఈజ్ ఇన్ హీబ్రూ. ప్రైజ్ గాడ్. సో హీబ్రూ అనగా ఏంటి? హెబ్రీయుడు అనగా ఏంటి అంటే టు క్రాస్ ఓవర్, దాటి వచ్చుట లేదా దాటిన వాడు అని అర్థం. హీబ్రూ అనగా అర్థం ఏంటి? దాటిన వాడు అని అర్థం. మరి బైబిల్లో మొదటి వ్యక్తి హెబ్రీయుడుగా పిలువబడినటువంటి మొదటి వ్యక్తి అబ్రహాము. అంటే అబ్రహామే మొదటి హెబ్రీయుడు అంటే అబ్రహాము కాకపోవచ్చు. మరి అబ్రహాము ఒక పూర్వీకులో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఎవరు? ఆ వ్యక్తి పేరు ఎబెర్. చూడండి స్క్రీన్ లో ఎబెర్. నోవాహు ఒక కుమారుడు షేము. షేము ఒక వంశములో ఎబెర్ అటువంటి ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఎబెర్ నుంచే ఈబ్రూ అటువంటి పదం వచ్చి ఉండొచ్చని కొందరికి అభిప్రాయం. ఈ ఎబెర్ నుంచే వచ్చిన వాడు ఎవరు? అబ్రహాము. సో ఎబెర్ నుంచి ఏమొచ్చింది? ఈబ్రూ అటువంటి పదము వచ్చి ఉండొచ్చు. సో హీబ్రూ వాజ్ వన్ హూ హ్యాడ్ ఎ క్రాస్డ్ ఓవర్ ఇంటూ ఏ కవనెంటల్ రిలేషన్షిప్ విత్ గాడ్. అంటే దేవునితో ఒక సంబంధాన్ని కలిగి ఉండడానికి దాటి వచ్చినవాడు అని అర్థం. సో దాటి వచ్చినవాడు, దాటి వచ్చి దేవుని యొక్క నిబంధనలోకి ప్రవేశించాడు. దేవుని యొక్క కవనెంటల్ రిలేషన్షిప్ లోకి ప్రవేశించాడు. దేమిట్రా, ఈరోజు మనం కూడా దాటిన వారమే కదా. we too crossed from death to life and has a covenant relationship with God. మనం కూడా మరణం నుండి జీవంలోకి దాటిన వారం కదా. మనం కూడా ఆత్మీయముగా హెబ్రీయులమే.
వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి దాటి వెళ్ళారు. అయితే మనము మరణం నుండి జీవంలోకి దాటి ప్రభు ఒక నిబంధన సహవాసంలో ఉన్నాం. ప్రైజ్ గాడ్. సో హీబ్రూ అనే ఏంటి అంటే ఇది ఒక భాష కాదు, ఇది ఒక అనుబంధం. యూదులు దేవునితో ఏ విధమైన అనుబంధాన్ని కలిగి ఉన్నారు, ఏ విధమైన సహవాసాన్ని కలిగి ఉన్నారు, ఏ విధంగా నిబంధనలో అనేక బ్లెస్సింగ్స్ ని అనుభవించారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ రిలేషన్షిప్. ఈరోజు మీరు హిబ్రూ నేర్చుకుంటుండగా ఇది ఒక భాషగా నేర్చుకోకండి. ఇది భాష కంటే చాలా ఎక్కువైనది. దేవునితో ఉన్నటువంటి ఒక అనుబంధం, దాటి వచ్చిన వారుగా దేవునితో సాగేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయాణం. సో ఈ యొక్క ప్రయాణంలో ఈ కోర్స్ అంతా కూడా ఇట్స్ లైక్ ఎ జర్నీ. ఈ మొదటి ఒక అక్షరం నుంచి 22 అక్షరం వరకు మీరు సాగేంత వరకు దేవుడు అనేక పాఠాలు, అనేక గూఢమైన సంగతులు, అనేక గొప్ప మర్మాలు దేవుడు మీకు నేర్పించబోతూ ఉన్నాడు. ఆమేన్. ఇది ఇతర భాషల వలె ఫ్రెంచో, గ్రీకో లేకపోతే మరొక భాష వలె కాదండి. ఇది ఒక జర్నీ. ఇట్స్ ఎ స్పిరిచువల్ జర్నీ. ఆమేన్. సో హిబ్రూ నేర్చుకుంటున్న బానే ఉంది. మూడవది ఏంటంటే ఒరిజిన్ ఆఫ్ హీబ్రూ లాంగ్వేజ్. ఈ భాష యొక్క ప్రారంభము ఎక్కడ కనపడుతుంది అనేది మనం ఆలోచించినట్లయితే ఈ ఒరిజిన్ ఆఫ్ ద హీబ్రూ లాంగ్వేజ్ ఏంటంటే ప్రయర్ టు ద ఇన్సిడెంట్ ఆఫ్ ద టవర్ ఆఫ్ బాబెల్, బాబేలు గోపురము కూల్చబడుట అటువంటి సంఘటన జరిగేంత వరకు కూడా ఓన్లీ వన్ లాంగ్వేజ్ ఎగ్జిస్టెడ్. ఒక భాష మాత్రమే అప్పుడు ఉంది. ఆదికాండ 11వ అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే భూమి అంతటా కూడా ఒక్క భాషయు ఒక్క పలుకు ఉండెను. అంటే అప్పటి వరకు ఎన్ని భాషలు ఉన్నాయి? ఒకటే భాషే. భూమి అంతటా ఎన్ని భాషలు ఉన్నాయి? ఒక్క భాషే ఉంది. ఏంటి ఆ భాష? అది హెబ్రీ భాషనే. దేవుడు ఆదాముతో ఏ భాష మాట్లాడి ఉన్నాడు? అదే భాష. ఆదాం అవ్వతో అదే భాష. వాళ్ళు వాళ్ళ పిల్లలతో అదే భాషనే. వాళ్ళు వాళ్ళ పిల్లలతో ఏ భాష మాట్లాడి ఉన్నారు? అదే భాషనే. అంటే బాబేలు గోపురం వరకు ఉన్నటువంటి భాష ఏంటంటే హెబ్రీ భాషనే. అందులో నిస్సందేహం, అది అనుమానము లేదు. ముందు క్లాసులో వీటిని మనం ప్రూవ్ చేయబోతున్నాం. హెబ్రీ భాష అన్ని భాషల కంటే ముందున్నటువంటి భాష అని. ప్రైజ్ గాడ్. ఆమేన్. From this we can conclude that God, Adam and Eve and their descendants spoke Hebrew. వారు ఈ భాషలోనే సంభాషించుకున్నారు. భాషలు తారుమారైన తర్వాత అప్పుడు రకరకాల భాషలు ఉనిలోకి వచ్చాయి. కానీ అప్పటి వరకు ఉన్నటువంటి భాష ఏంటంటే అది హిబ్రూ భాషనే. అందులో ఎటువంటి సందేహము లేదు. అయితే మీలో చాలా మందికి ఒక ప్రశ్న ఉండొచ్చు, లేదా మరి హిబ్రూ నేర్చుకోరండి అని ఎవరన్నా అడిగితే, ఎవరికైనా సలహా ఇస్తే ఎందుకు నేర్చుకోవాలండి హిబ్రూ నేర్చుకొని మరి ఏ ఉపయోగం అన్నట్టుగా కొందరు జవాబిస్తూ ఉంటారు. సో హిబ్రూ ఎందుకు నేర్చుకోవాలి అంటే, నంబర్ 1, బైబిల్ హ్యాస్ ఇట్స్ రూట్స్ ఇన్ హీబ్రూ. బైబిల్ మనం చదువుతున్నటువంటి బైబిల్ మూలాలు ఎక్కడున్నాయి చెప్పండి? అవి హీబ్రూలో ఉన్నాయి. సో పాత నిబంధన అంతా కూడా ఆదిమ హీబ్రూ నుంచి తర్జుమా చేయబడింది. సో అన్లెస్ యు అండర్స్టాండ్ హీబ్రూ, మీకు హీబ్రూ అర్థమైతే తప్ప యు డోంట్ అండర్స్టాండ్ ఫ్యూ ప్యాసేజెస్ అండ్ డీటెయిల్స్ ఇన్ ద బైబిల్. హిబ్రూ అర్థమైతే తప్ప బైబిల్లో కొన్ని లేఖన భాగాలు, కొన్ని సంఘటనలు, లేదా ఇడియమ్స్ అంటారు, సో లేకుంటే సూక్తులు అంటారు, లేకపోతే హితోక్తులు అంటారు, ఇలాంటివి కొన్ని మనకు అర్థం కావు. ఎందుకంటే యూదుల ఒక కల్చర్ మీకు అర్థం అవ్వాలి. కొన్ని కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలంటే యూదుల ఒక ఆలోచన ధోరణి ఏంటో అర్థం చేసుకోవాలి. అవి అర్థము చేసుకున్నప్పుడే వాటి భావము అర్థమవుతుంది. లేకపోతే లేఖనాలు మనకి అర్థం కావు, పొడబడేటువంటి అవకాశం ఉంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. యేసు ప్రభువు వారు చివరిసారిగా తన శిష్యులతో కలిసి భోంచేస్తూ చివరిసారిగా పస్కా విందుని ఆచరిస్తూ ఉన్నప్పుడు తన శిష్యులకి ఆయన ఒక పాత్రని ఇస్తూ ఏమన్నాడు? ఇది తీసుకొని త్రాగండి అన్నాడు. ఇది మీ కొరకైనా కొత్త నిబంధన అన్నాడు. అలా ఇచ్చి ప్రభు ఒక మాట అన్నాడు, ఏంటంటే దేవుని రాజ్యంలో మళ్ళా మిమ్మల్ని కలుసుకునేంత వరకు ఇక దాన్ని నేను ముట్టను అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? ద్రాక్షరసం ఇచ్చాడు, బానే ఉంది. తాగమని చెప్పాడు, బానే ఉంది. తండ్రి రాజ్యంలో కలిసేంత వరకు దీన్ని ముట్టను అన్నాడు. అంటే తండ్రి రాజ్యంలో మళ్ళా ద్రాక్షరసం త్రాగడం అంటూ ఉంటుందా?
మరి తండ్రి రాజ్యంలో కలిసేంత వరకు దీనిని ముట్టను అని అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? చాలాసార్లు ప్రభు బల కార్యక్రమంలో ఇలాంటి లేఖనాలు ఉపయోగిస్తుంటాం, కానీ ఈ లేఖన పట్ల ఎక్స్పోజర్ చాలా మందికి ఉండదు. ఎందుకు ఆ మాట అన్నాడు? సో ఇది తెలుసుకోవాలంటే యూదుల సంస్కృతి తెలియాలి, వాళ్ళ ఆచార వ్యవహారాలు తెలియాలి. అది తెలిస్తే కానీ ఇదిగో ఇలాంటి లేఖన భాగాలు మనకి అర్థం కావు. ఇలాంటి స్క్రిప్చర్స్ బైబిల్లో చాలా ఉన్నాయి. సో వాళ్ళ కల్చర్స్, వాళ్ళకి అలవాట్లు, ఓకే, వాళ్ళు ఏ విధంగా యోచిస్తారు, ఏ విధంగా ఆలోచిస్తారో తెలుసుకోవడం చాలా ముఖ్యం. రెండవ ఎగ్జాంపుల్ చెప్పనివ్వండి. ధనవంతుడు గురించి రాయబడి ఉంది. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట మేలు అన్నాడు. అంటే ఎందుకు ఆ పదముకు అర్థం ఏంటి? అంటే పరలోకం రాజ్యంలోకి ధనవంతుడు పోడనా? మరి ఒంటె సూది బెజ్జములో దూరుట మేలు, ఈజీ అన్నాడు. అంటే ఎందుకు ప్రభు ఆ మాట అన్నాడు? దీనికి చాలా మంది రకరకాలుగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటారు. ఏంటి అంటే ఒంటె సూది బెజ్జం అంటే ఆ సూది బెజ్జం ఏంటో కాదు, యెరూషలేములో ఉన్నటువంటి కొన్ని గుమ్మాలు, ఆ గుమ్మాలు ఒక సమయం రాగానే అవి మూయబడతాయి. అప్పుడు వంటలు లేటుగా వచ్చాయనుకోండి, ఆ వంట లోనికి వెళ్ళలేవు కదా, కాబట్టి ఆ వంటలన్నీ కూడా లోవర్ చేస్తారు. వాటిని ఆ లోడ్ అన్ని కూడా లోవర్ చేసి ఆ మెల్లిగా చిన్న ద్వారం వల్లే ఉంటుంది. ఆ ద్వారం గుండా ఆ వంట యజమాడు లోనికి వెళ్తాడు, వంట మాత్రం బయటే ఉంటుంది. ఆ తర్వాత తెల్లవారిన తర్వాత అప్పుడు ద్వారాలు తెరవబడినాక అప్పుడు తన వంట లోకి తెచ్చుకుంటాడు. అప్పటికి అతను మాత్రం లోనికి వెళ్తాడు, వంట బయటే ఉంటుంది అని చాలా మంది రకరకాలుగా వ్యాఖ్యానము చేస్తూ ఉంటారు. వాస్తవానికి చాలా మంది తెలియని విషయం ఏమంటే సూదు బెజ్జము అని చెప్పబడుతున్నటువంటి ఆ ద్వారము ఏమైతే ఉందో వీళ్ళు చెప్తున్నట్టుగా ఆ ద్వారం లేదండి. యెరూషలేములో ఆ ద్వారం లేదు. మరి ఈ థియరీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనేది పెద్ద ప్రశ్న. కానీ వాస్తవానికి దేవుడు నిజంగా చెప్తున్నది ఆ నిజమైన వంటే కాదు, నిజమైనటువంటి సూది బెజ్జము కాదు, లేదా దేవుడు నిజంగానే పరలోక రాజ్యంలోకి ధనవంతుడు వెళ్ళడు అని ఉద్దేశము కాదు. అంటే ప్రభు ఒక ప్యారబుల్ని అర్థం చేసుకోవాలంటే ఆ దినాల్లో ప్రభు చెప్పేటువంటి మాటల ఒక భావాన్ని అర్థం చేసుకోవాలి. సో ఇలాంటివి ఎప్పుడు అర్థమవుతాయి? మనం హిబ్రూ ఒక వెల్లోకి వెళ్తే అర్థమవుతాయి. అర్థమైందా? సో ఎందుకు నేర్చుకోవాలి హిబ్రూ అంటే బైబిల్లో కొన్ని ప్యాసేజెస్ పట్ల మనకి ఇంకా ఎన్లైట్మెంట్ రావాలి అంటే మనం హిబ్రూ తెలుసుకోవాలి. లేదు సార్ మాకు తెలుగు బైబిల్లోనే మాకు సమాజం చాలా సార్ మాకు ఎందుకు అని అంటారా? అలాంటి వారికి ఇలాంటి హిబ్రూ కోర్స్ అవసరం లేదు. ఎవరికి అంటే లోతుగా వెళ్ళాలి అలాంటి వాళ్ళకే, ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి అన్న వాళ్ళకి మాత్రమే ఈ కోర్స్ అనేది అందుబాటులో ఉంది. రెండవది, ఎందుకు హిబ్రూ నేర్చుకోవాలి, ఎందుకు చాలా కీలకమైందంటే లర్నింగ్ హిబ్రూ విల్ సాల్వ్ ఆల్ మిస్కన్సెప్షన్స్ అండ్ థియరీస్. ఈరోజు చూడండి ఎన్ని సిద్ధాంతాలు వచ్చేసాయి అంటే, ఎన్ని దుర్బోధలు వచ్చేసాయంటే, ఒకటి కరెక్ట్ అంటాడు, ఇంకోటి కరెక్ట్ అంటాడు. అతను చెప్పింది ఇతను ఖండిస్తాడు, ఇతను చెప్పింది అతను ఖండిస్తాడు. మళ్ళీ ఇద్దరు కూడా బైబిల్లోంచే లేఖనాలు తీసుకొని మళ్ళీ పోటీ పడతా ఉంటారు, వాగ్వాదాలు చేసుకుంటూ ఉంటారు. ఈరోజు చాలా ఫ్యాషన్ అయిపోయింది. ఇది కరెక్ట్ అంటాడు, ఇంకోటి కరెక్ట్ అంటాడు. అసలు ఆ విశ్వాసులు గందరగోళంలో పడుతూ ఉన్నారు. నిజమే, ఏది కరెక్ట్? ఆ బోధకుడు చెప్పేది కరెక్టా, ఈ బోధకుడు చెప్పేది కరెక్టా? ఏమిటా ఈ యొక్క మిస్కన్సెప్షన్స్ లేకపోతే ఈ థియరీస్ అన్నీ కూడా ఎప్పుడు తొలగించబడతాయి అంటే వాళ్ళు చెప్పే మాటలు వీళ్ళు చెప్పే మాటలు పక్కన పెడితే నేరుగా హెబ్రూలోకి వెళ్తే హెబ్రీ పదం ఏమంటుంది, హెబ్రూ పదము ఎలాంటి అర్థం ఇస్తుంది అని తెలుసుకుంటే ఈ థియరీస్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయండి. అర్థమవుతుందా? మొదట నేను కూడా ప్రభులో వచ్చినటువంటి తొలి దినాల్లో చాలా కన్ఫ్యూజన్లకి గురయ్యాను. మేము హైందవ కుటుంబం నుంచి ప్రభులోకి వచ్చిన తర్వాత మరి ఎన్నో దేవతలను సేవించి ఆ తర్వాత నిజదేవుడిని ఎరిగి ప్రభులోకి వచ్చిన తర్వాత ప్రభులో కూడా వేల కొద్ది డాక్ట్రిన్స్ ఉన్నాయి, ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. మాకు పిచ్చి పట్టేది, ఒకటి కరెక్ట్ అంటాడు, ఇంకోటి కరెక్ట్ కాదంటాడు. అసలు ఏది కరెక్ట్? మళ్ళీ అందరూ కూడా బైబిల్ బోధకులుగానే ఉన్నారు, అందరూ ప్రసంగాలు చేస్తూ ఉన్నారు, కానీ గందరగోళ పరిస్థితి అనేది ఏర్పడింది. సో చాలా కాలము మా ప్రారంభపు దినాల్లో ప్రభులో
గందరగోళం గుండా వెళ్ళాం. కొన్నిసార్లు నిజమైనప్పటికీ అబద్ధాలను కూడా నమ్మాం. అయితే ఒకరోజు దేవునితో నడిచే కొద్దీ నాలో ఒక ఆశ పుట్టింది. వాళ్ళ తీరుసు వీళ్ళ తీరుసు నమ్మే కంటే మనముగా అంటే బైబిల్ ఓపెన్ చేయగానే మొదటి పేజీలో ఉంటుంది, ఇది ఆదిమ హీబ్రూ నుంచి తర్జుమా చేయబడింది అని. సరే ఆ భాషను మనం నేర్చుకుంటే సరిపోతుంది కదా అని ఆ రీతిగా అడుగులు పడ్డాయి కొన్ని సంవత్సరాల కిందట. ఆ రీతిగా నేర్చుకునే కొద్దీ దేవుడు గూఢమైనటువంటి విషయాలు, అనేక సంగతులు నేర్చుకోవడానికి ప్రభు కృప చూపించాడు. ఈరోజు ఈ కోర్సులో కూడా దేవుడు మీతో అదే మాట్లాడబోతున్నాడు. అనేక విషయాలు దేవుడు మీకు నేర్పించబోతూ ఉన్నాడు. ఆమేన్. థర్డ్, స్కాలర్స్ ఏమంటారంటే, స్కాలర్ సేస్ that this is the oldest language in the history of the world. Like other languages, it never ceased to exist. ప్రపంచంలో చాలా భాషలు మొదలయ్యాయి, కొంతకాలము అయిన తర్వాత అవి ఆగిపోయినాయి, అవి వాడుకలో లేవు. కానీ మొదటి నుంచి ఇప్పటిదాకా వాడుకలో ఉన్నటువంటి ఒకే ఒక భాష ఏంటి తెలుసా? అది హెబ్రీ భాషనే. మిగతా అన్ని భాషలు కొంతకాలము అద్భుతంగా వాడబడ్డాయి, వాడుకలో ఉన్నాయి, ఆ తర్వాత కనుమరుగైపోయింది. కానీ మొదటి నుంచి ఇప్పటి వరకు అది వాడుకలో ఉంది అంటే అది హిబ్రూ భాష మాత్రమే. ఇప్పటికీ అది యూదుల లేదా ఇజ్రాయెల్ దేశపు అధికార భాషగా ఉంది. ఎందుకంటే ఈ భాష మనుషుని మేధస్సు నుంచి పుట్టినది కాదు. ఈ 22 అక్షరాలు మీరు ఏమైతే నేర్చుకుంటున్నారో ఈ హిబ్రూ ఒక భాషలో, ఇవి మనుషుని మేధస్సు నుంచి వచ్చినవి కాదు. ముందు క్లాస్లో మనం అది ప్రూవ్ చేయబోతున్నాం. ఇట్ ఇస్ గాడ్ హూ క్రియేటెడ్ దిస్ లాంగ్వేజ్. అందుకే ఈ భాష ఇప్పటికీ అది వాడుకలో ఉంది, అది కనుమరుగు కాలేదు. ప్రైజ్ గాడ్. ఆమేన్. రైట్. అయితే మీరు ఒక ప్రశ్న వేయచ్చు, ఈ హిబ్రూ భాష నేర్చుకొని ఇప్పుడు ఏం చేస్తాం సార్, మరి నేర్చుకొని ఎవరితో మాట్లాడతాము అన్నట్టుగా డౌట్ ఉండొచ్చు. ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఈ హిబ్రూ భాష మాది కాదు కదా, వేరే వాళ్ళ భాష నేనెందుకు నేర్చుకోవాలి, మా మాతృభాష మాకుంది కదా అంటే, అఫ్ కోర్స్ మన మాతృభాషను బట్టి దేవునికి మహిమ, దేవునికి స్తుతి కలుగునుగాక. కానీ హీబ్రూ ఈజ్ ద నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ జీవిష్ పీపుల్. ఈరోజు ఇప్పటికైతే హీబ్రూ అనేది యూదుల ఒక మరి దేశ భాషగా ఉన్నప్పటికీ జెఫన్యా ప్రవక్త ఒక మాట అన్నాడు. జెఫన్యా ప్రవక్త ఏమన్నాడో తెలుసా? ఒక రోజు వస్తుంది, ప్రజలందరూ కూడా ఆ భాష వైపున తిప్పబడతాడు. ప్రభు చెప్పాడు, ప్రజల్ని హిబ్రూ భాష వైపు, నా పవిత్రమైన భాష వైపు తిప్పుతాను అని అన్నాడు. జెఫన్యా 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. నేను ఇంగ్లీష్లో చదువుతున్నాను. ఓకే. For then will I return to the people a pure language. హెబ్రీ భాష ఏ భాష అంట? ఇట్స్ అ ప్యూర్ లాంగ్వేజ్. ఏ భాష కూడా పవిత్రమైన భాషగా పిలువబడలేదు, కానీ హిబ్రూ మాత్రమే ఒక ప్యూర్ లాంగ్వేజ్ గా పిలువబడుతుంది. దేనికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి పవిత్రమైన భాష నేర్చుకోవడానికి ప్రభు మనకి కృప అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రభు అంటాడు ఇక్కడ, ఐ విల్ రిటర్న్ టు ద పీపుల్ ఏ ప్యూర్ లాంగ్వేజ్. ఎందుకు? దట్ దే మే కాల్ అపాన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ టు సర్వ్ హిమ్ విత్ వన్ అకార్డ్. నన్ను సేవించడానికి, నన్ను ఆరాధించడానికి, ఓకే, నన్ను మహిమపరచడానికి వాళ్ళందరినీ కూడా ఆ పవిత్రమైన భాష వైపు తిప్పుతాను అని ప్రభు అంటున్నాడు. వారు టు సర్వ్ హిమ్ విత్ వన్ అకార్డ్, ఏక మనస్కులై. హెబ్రీ ఆదికాండం 11వ అధ్యాయంలో వాళ్ళు ఏక మనస్కులుగా ఉన్నారు, గాని దేవుని పక్కన పెట్టేసి తమ్ముగా పేరు సంపాదించుకుందామని ప్రవక్తలు లేడారు. ఆ తర్వాత భాషలు తారుమారైపోయి ప్రభు అంటాడు, ఈ దినాల్లో ప్రజలందరినీ కూడా నేను పవిత్ర భాష వైపు నేను తిప్పబోతున్నాను, వాళ్ళ పవిత్రమైన భాష ద్వారా నన్ను మహిమపరచబోతున్నారు అని. నిజంగానే ఆ దినాల్లో అడుగు పెడుతున్నాం. ఒకప్పుడు హెబ్రీ భాష యూదులు మాత్రమే మాట్లాడేవారు. ఈరోజు ప్రపంచంలో చాలా మంది ఆ భాష పట్ల ఆసక్తి కలిగి మేము నేర్చుకోవాలని, దాంట్లో ఎన్నో మర్మాలు ఉన్నాయి, సత్యాలు ఉన్నాయి అని వాళ్ళు ఆశతో హిబ్రూ భాష నేర్చుకుంటున్నారు. చక్కగా హిబ్రూ పదాలతో దేని స్తుతిస్తూ ఉంటే, హిబ్రూ పదాలతో దేని మహిమపరుస్తుంటే ఎంత ఆశీర్వాదం దేని బిడ్డ. ఎందుకంటే 1000 నోళ్ళు కూడా సరిపోవు దేవుని స్తుతించడానికి. హెబ్రీ పదాలు ఎలాంటివి అంటే,
ఎన్నో అర్థాలు ఉన్నాయి. మీరు ముందు ముందు తెలుసుకోపోతారు. ఎన్నో అర్థాలు ఉన్నాయి హీబ్రూ పదాలకి. దేవుని భాషలో దేవుని స్తుతించుట ఎంత గొప్ప ఘనత ఒకసారి ఆలోచించండి. మన టైం వచ్చింది. అందుకే హీబ్రూ భాష మనం నేర్చుకుంటున్నాం. ఈ అక్షరాలను మనం నేర్చుకుంటున్నాం. దేమిట్రా, మీరు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. యు మేడ్ అ వెరీ వైజ్ డెసిషన్. ప్రపంచంలో చాలా మంది తమ డబ్బుల్ని వ్యర్థమైన వాటి మీద ఖర్చు పెడుతుంటే, సాంద్రంలో రాయబడినట్లుగా జ్ఞానమును కొని ఉంచుకొనుము అన్నట్టుగా మీరు జ్ఞానాన్ని మీరు కొంటున్నారు. మీ యొక్క ధనాన్ని, మీ యొక్క వాటిని మంచి వాటి మీద మీరు వెచ్చిస్తున్నారు. అందుకే మిమ్మల్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఈ రోజున దేవుడు ఈ కోర్సు ద్వారా మీతో మాట్లాడబోతున్నాడు. ఏమేన్, మీ టర్న్ వచ్చింది. అందుకే హెబ్రూ వైపున ఒక అడిగి, మీరు అనుకుంటే రాలేదని ప్రభు ఏర్పాట్లో వచ్చారు. మీరు తలస్తే మీరు ఇక్కడ రాలేదు. దేవుడే మిమ్మల్ని సిద్ధము చేసి, దేవుడే మిమ్మల్ని ఈ దశగా అడుగులు వేయించాడు. ఇట్స్ ఎ ప్యూర్లీ ప్లాన్ ఆఫ్ గాడ్. ఈ కోర్సు చివరిలో మేము అడగబోతున్నా, ఇదే ప్రశ్న అడగబోతా. అప్పుడు మీరు ఏం జవాబు చెప్తారో నేను వేచి ఉండాలి. మునుపటి బ్యాచ్ వాళ్ళైతే 2 చేతులు పైకెత్తి, అవును సార్, నిజమే, దేవుని ప్రణాళిక చాలా గొప్పది, దేవుని ఉద్దేశాలు చాలా గొప్పగా ఉన్నాయి, మేము అనుకొని రాలేదు, అనుకొని ఏదో ఒక భాష ఏమో అని అడుగు పెట్టాము, కానీ ఇది దానికి మించినది అని చాలా మంది సాక్ష్యం ఇచ్చారు. మరి మీ సాక్ష్యం ఏంటో నేను చూడాలి. ఈ కోర్సు చివరిలో మిమ్మల్ని ఇదే ప్రశ్న అడుగుతాను. I'll be waiting for your answers. Praise God. Amen. సో ప్యూర్ లాంగ్వేజ్ అని ఉంది. హిబ్రూ భాషకు ప్యూర్ లాంగ్వేజ్ అని ఉంది. నేను చెప్పాను ఈ ఇంట్రడక్షన్ క్లాసెస్ కొంచెం ఓకే బేసిక్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి హోల్డ్ ఆన్, ఓపిక్గా వినండి. ఓకే, సో మిమ్మల్ని మీ గ్రౌండ్ ని ప్రిపేర్ చేస్తాను. గ్రౌండ్ ప్రిపేర్ చేసి ఆ తర్వాత స్లోగా ఆల్ఫాబెట్స్ ని మీకు నేర్పిస్తాను, వాటి మర్మాలు నేర్పిస్తాను. ఓకే, సో హిబ్రూ భాషకు ఉన్నటువంటి పేరు ఏంటంటే ప్యూర్ లాంగ్వేజ్. సో హెబ్రీలో యూదులు ఏమంటారంటే, ఇది కేవలం ప్యూరే కాదు, ఇది హోలీ లాంగ్వేజ్ అంటారు. లెషాన్ హా కోదేశ్, లెషాన్ హా కోదేశ్. సో లెషాన్ అంటే ఏంటంటే టంగ్, లెషాన్ అంటే టంగ్. హా కోదేశ్, హా కోదేశ్, ద హోలీ. హా అంటే ద, కోదేశ్ అంటే హోలీ. ఏంటి తెలుసా హిబ్రూ భాష? ఇట్స్ అ హోలీ టంగ్, పరిశుద్ధమైనది అని యూదులు అంటారు. పవిత్రమైందే కాదు, పరిశుద్ధమైంది అంటారు యూదులు. లెషాన్ హాకోదేశ్. ఎందుకు పరిశుద్ధమైంది అంటే, ఇతర భాషల కంటే ఇది చాలా స్పిరిచువల్లీ ఎలివేటెడ్. ఇతర భాషలు కేవలం ఒక భాష మాత్రమే, కానీ దీంట్లో ఒక భాషనే కాదు, ఎంతో ఆత్మీయత ఉంది, ఎన్నో మర్మాలు ఉన్నాయి, ఎన్నో ప్రత్యక్షతలు ఉన్నాయి, ఎన్నో గూఢమైన విషయాలు ఉన్నాయి. సో ఈ లాంగ్వేజ్ లో స్పిరిచువల్ అనేది ఉంది, స్పిరిచువాలిటీ అనేది ఉంది. అందుకే ఇట్ ఈస్ స్పిరిచువల్ ఎలివేటెడ్. కాబట్టి దీన్ని ఏమంటారు వాళ్ళు? ఇట్స్ ఎ హోలీ లాంగ్వేజ్ అంటారు. ఉదాహరణకి హోలీడే అంటాం. ఎందుకు విశ్రాంతి దినంను హోలీడే అంటాం అంటే, మిగతా డేస్ హోలీడే కావా అంటే మిగతా రోజులు కూడా మంచివే, కానీ విశ్రాంతి దినం ఎందుకు హోలీడే అంటాము అంటే, ఎందుకంటే ఆ రోజున ఇట్ ఈస్ అ స్పిరిచువల్ ఎలివేటెడ్. ఆ రోజు మిగతా రోజులతో పోల్చుకుంటే ఇట్ ఈస్ స్పిరిచువల్ ఎలివేటెడ్. ఆ రోజున ఎక్కువగా ఇంకా దేని వైపు అడుగులు వేస్తాం. హోలీ వీక్ అంటాం, పరిశుద్ధమైనటువంటి వారం అంటాం. అంటే మిగతా వాళ్ళు పరిశుద్ధమే కావా అంటే మిగతా వారాలు కూడా మంచివే, కానీ ఆ వారం చాలా పవిత్రం, ఎందుకంటే ఆత్మీయతను సంతరించుకున్నటువంటి వారం. హోలీ నేషన్, పరిశుద్ధ జనాంగము అంటారు. మరి మిగతా వాళ్ళు జనాంగము గారంటే మిగతా వాళ్ళ జనాంగం, వాళ్ళు కూడా జనాంగమే. వాళ్ళకి వీళ్ళకి ఏంటి తేడా అంటే, వీళ్ళలో భక్తి అనేది ఉంది, ఆత్మీయత అనేది ఉంది. ఆత్మీయత అనేది వాళ్ళ దాంట్లో కనపడుతుంది కాబట్టి వీళ్ళని పరిశుద్ధమైన జనాంగము అని పిలువబడుతున్నారు. లాంగ్వేజ్ కూడా అలాంటిదే. సో దిస్ లాంగ్వేజ్ ఇస్ యూనిక్ అండి, చాలా ప్రత్యేకమైంది. ఇతర భాషల వలె కాదు ఈ భాష. ప్రైజ్ గాడ్. ఆమేన్. రైట్. ఫిఫ్త్ రీజన్ ఎందుకు హిబ్రూ నేర్చుకోవాలి. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి, ఎందుకంటే రేపొద్దున మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే మీరు జవాబు చెప్పగలగాలి. ఎందుకు హిబ్రూ నేర్చుకోవాలో తెలుసుకోవడం చాలా చాలా ఉత్తమం, మంచిది. వై టు లర్న్ హిబ్రూ అంటే 5వ కారణం, ఒరాకిల్స్ అండ్ మిస్టరీస్ ఆర్ ఇన్ హీబ్రూ లాంగ్వేజ్. మర్మాలు, దైవోక్తులు, ప్రత్యక్షతలు ఏ భాషలో ఉన్నాయి? అవి హెబ్రీ భాషలో ఇవ్వబడ్డాయి. ఏ భాషలో? హెబ్రీ భాషలో ఇవ్వబడ్డాయి. రోమిలాసు పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి.
What advantage then has the Jew? Or what profit is there in circumcision? యూదుని వల్ల కలిగినటువంటి ఆధిక్యత ఏమి అని రాయబడింది తెలుగులో. అన్నిటి విషయంలో ఆధిక్యత అంటాడు. Much in every way, chiefly because unto them were committed the oracles of God. Oracles of God అనే మాట గమనించండి. తెలుగులో దైవోక్తులు యూదుల వశమున చేయబడను. యూదులకి దేవుడు ఇచ్చాడంట దైవోక్తులు. దైవోక్తులు అని ఉంది ఇంగ్లీష్లో ఒరాకిల్స్. మిస్టరీస్ అంటే గూఢమైనవి, మర్మమై ఉన్న విషయాలు దేవుడు ఎవరికి ఇచ్చాడు చెప్పండి? దేవుడు యూదులకి ఇచ్చేసాడు. ఇప్పుడు మన మర్మాలు తెలుసుకోవాలంటే మనము ఏం అంటే ఈ దేవుడు యూదులకి ఇచ్చాడు అంటే ఎలా, ఏ భాషలో ఇచ్చాడు? యూదుల భాషలో ఇచ్చాడు. ఇప్పుడు ఆ మర్మాలను మనం తెలుసుకోవాలంటే ఏం కావాలి? మనం ఏం చేయాలి అంటే మనం కూడా యూదుల భాష తెలుసుకోవాలి. అర్థమవుతుందా? ఈరోజు దేవుని కృపను బట్టి బైబిల్ తర్జుమా చేయబడి, దేవుని లేఖనాలు తర్జుమా చేయబడి మన చేతిలోకి వచ్చింది. కానీ ఒక విషయం మీకు చెప్పాలి ఏమంటే, ఈరోజు మన బైబిల్స్ లో ఏమైతే ఉన్నాయో అది ఇన్ఫర్మేషన్, సమాచారం ఇవ్వబడింది. కానీ వాట్ ఈస్ మిస్సింగ్ ఇన్ అవర్ బైబిల్స్ ఏంటంటే రెవల్యూషన్, ప్రత్యక్షతలు మిస్ అయ్యాయి. ఉన్నాయి, తెలుగులో కూడా ఉన్నాయి, కానీ కొన్ని మిస్ అయ్యాయి. సో ఎందుకు బైబిల్ చదవాలంటే మర్మాలు, దైవోక్తులు తెలుసుకోవాలి అంటే మనం వాళ్ళ భాషలోకి వెళ్తేనే గానీ అర్థం కావు. ప్రైజ్ గాడ్. ఆరవది, we tend to lose something in translation unless we can see these issues in the original language. We tend to miss its importance. సో తర్జుమాలో కూడా కొన్ని, మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలంటే తర్జుమాలలో కొన్ని లోపాలు ఉన్నాయండి, కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అయితే అవి మిస్టేక్స్ తర్జుమాలు ఉన్నాయి కానీ ఒరిజినల్ స్క్రిప్ట్లో లేవు, దేవుని యొక్క ఆదిమ భాషలో లేవు. సో మనము ఆ భాష నేర్చుకోవడం ద్వారా ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా అధిగమించగలుగుతాం. ప్రైజ్ గాడ్. రైట్, ఇప్పుడు ముఖ్యమైనటువంటి విషయానికి వచ్చాం. అసలు ఈ కోర్సులో మనం ఏం నేర్చుకోబోతున్నాం? మొదటి క్లాస్తో మొదలెట్టాం, మంచిది. అసలు ఈ కోర్సు అంతట్లో కూడా మనం ఏం నేర్చుకోబోతున్నాము అంటే, ఈ కోర్సులో కాన్సోనెంట్స్ ఉన్నాయి. ఏంటి కాన్సోనెంట్స్ అంటే, హెబ్రీ అక్షరాలలో మొత్తం 22 అక్షరాలు ఉన్నాయి. ఆ అక్షరాలనే కాన్సోనెంట్స్ అంటారు. ఆ కాన్సోనెంట్స్ ని మీకు నేర్పిస్తున్నారు. అక్షరము అది ఎలా రాయాలి, ఎలా ప్రొనౌన్స్ చేయాలి, అలాగే ఒక్కొక్క లెటర్లో మర్మముగా ఉన్నటువంటి యేసు ప్రభు వారిని అనేక రెవల్యూషన్స్ ని ఈ కోర్సు ద్వారా మీకు నేర్పించబోతున్నారు. అయితే వోవెల్స్ కూడా ఉన్నాయండి. వోవెల్స్ ఉన్నాయి అంటే కొంచెం గ్రామర్ పార్ట్ ఇది. ఈ కోర్సులో మనము వోవెల్స్ ని మనం టచ్ చేయము. ఎందుకు టచ్ చేయము అంటే దానికి 2 ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆదిమ హీబ్రూలో వోవెల్ సిస్టమ్ లేదు. ప్రాచీనటువంటి హీబ్రూలో వోవెల్ సిస్టమ్ లేదు. అయితే యూదులు కాని వాళ్ళు మరి హిబ్రూ భాషను కూడా ఈజీగా నేర్చుకోవడానికి, అనుగుణంగా ఉండడానికి ఆ తర్వాత వోవెల్ సిస్టమ్ అనేది వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ యొక్క వోవెల్స్ మనము టచ్ చేయట్లేదు. నెంబర్ 1, ఎందుకంటే ఇందులో రెవల్యూషన్స్ లేవు. రెవల్యూషన్స్, ప్రత్యక్షతలు, మర్మాలు ఎందులో ఉన్నాయంటే ఇదిగో ఈ 22 లెటర్స్ లో ఉన్నాయి. నంబర్ 1 రీజన్. రెండవ రీజన్ ఎందుకు ఈ కోర్సులో నేను టచ్ చేయను అంటే, ఇది కాస్త గ్రామర్ పార్ట్. ఇది వోవెల్స్ అనేది కొంచెం గ్రామర్. నేను గ్రామర్ నేర్పించానా కొంతమందికి బోర్ కొడుతుంది. మొదట్లోనే గ్రామర్ నేర్పించేస్తే హీబ్రూ పట్ల ఆసక్తి పోతుంది. ఇప్పుడిప్పుడే మీరు అడుగులు వేస్తూ ఉన్నారు కదా. ఈ జర్నీ ఎగ్జైటింగ్ గా ఉండాలి, ప్రత్యక్షతలతో చాలా అద్భుతంగా సాగిపోవాలి. అందుకే ఈ ప్రయాణంలో ఈ గ్రామర్తో మిమ్మల్ని బోర్ కొట్టించడం నాకు ఇష్టం లేక ఈ కోర్సులోంచి గ్రామర్ని ప్రత్యేకపరిచి దీన్ని సపరేట్ కోర్స్ చేస్తున్నాను. సో ఎవరైతే ఆసక్తిగా ఉన్నారో, సార్ ఇక 1 మంత్ కోర్స్ అయిపోయింది, నాకు వోవెల్స్ కూడా కావాలి, నేను వోవెల్స్ కూడా నేర్చుకుంటాను. ఎందుకంటే అందరికీ గ్రామర్ ఇంట్రెస్ట్ ఉండదుగా. ఒక 100 మంది ట్రైన్ అయితే దాంట్లో ఒక 50 మందో 60 మందో ఆసక్తి చూపుతారు. సో వాళ్ళ కొరకు మిగతా వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని కోర్సుని మనం ఈ కోర్సుని సపరేట్ చేసి వోవెల్ సిస్టమ్ని సపరేట్ గా కోర్సుని రన్ చేస్తున్నాను. ఆసక్తి ఉన్న వాళ్ళు ఆ కోర్సులో ఎన్రోల్ అయితే అక్కడ మీకు క్లియర్ గా ఆ వోవెల్స్ అనేది ఏంటో మీకు అర్థమవుతుంది. ఓకే, సో
మరి వొవెల్స్ లేకపోతే చదవలేమా అంటే చదువుతాం. వొవెల్స్ లేకపోయినా చదవచ్చండి, చదవగలుగుతారు, అక్షరాలు ఐడెంటిఫై చేయగలుగుతారు. ఒక వర్డ్ రాసినప్పుడు యూ కెన్ మేక్అవుట్ ఆ వర్డ్ ఏమై ఉంటుంది అనేది మీరు గుర్తుపట్టగలుగుతారు కూడా. దాని గురించి వరీ కాకండి. ఓకే, సో వొవెల్స్ లోకి వెళ్ళేకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఈ 22 ఆల్ఫాబెట్స్ మీద పట్టు సాధించాలి. అప్పుడు వొవెల్స్ లోకి వెళ్తే ఈజీగా అవుతుంది. అందుకే దట్స్ ద రీజన్ ఈ కోర్సులో మరి వొవెల్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయట్లేదు. సో నేను స్క్రీన్ మీద అప్పుడప్పుడు కొన్ని వచనాలు రాస్తాను పైన. సో వచనాలు రాసినప్పుడు, హిబ్రూ అక్షరాలు రాసినప్పుడు పైన కింద కొన్ని గీతలు ఉంటాయి, చిన్న చిన్నగా కనపడుతుంటాయి. మీకు చూపిస్తాను అదేంటి అనేది. అవి చూసినప్పుడు ఎందుకు సార్ ఇవి ఏమై ఉన్నాయి, ఎందుకు ఇవి కింద ఉన్నాయి, ఎందుకు అవి పైన ఉన్నాయి, వాటి అర్థాలు ఏంటి అని మీరు టెన్షన్ పడకండి. ఓకే, వొవెల్స్ ఏ విధంగా ఉంటాయి చూడండి. ఫస్ట్ కాన్సనెంట్స్ చూపిస్తున్నాను. ఇవి అండి 22 అక్షరాలు, 22 ఆల్ఫాబెట్స్. హీబ్రూ ఒక 22 ఆల్ఫాబెట్స్. ఇది ఆలెఫ్ తో మొదలయ్యి టావుతో ఎండ్ అవుతుంది. సో రైట్ నుంచి లెఫ్ట్ కి వస్తే ఈ 22 ఆల్ఫాబెట్స్ ని మనం ఇంట్రడక్షన్ క్లాసెస్ అయిన తర్వాత ఒక్కొక్క లెటర్ ని మొదలు పెడతాం. 22 ఆల్ఫాబెట్స్ ని మనం ఫినిష్ చేస్తాం. ఓకే, సో ఇది ఒక అద్భుతమైనటువంటి జర్నీగా ఉంటుంది. వీ విల్ స్టడీ దిస్ కోర్స్ ఫర్ 30 days. దాదాపు ఒక 30 రోజుల పాటు ఈ యొక్క క్లాసెస్ అనేది సాగుతూనే ఉంటాయి. ఓకే, సో జస్ట్ ఓవర్వ్యూ మీకు చూపించాను. ఇక వొవెల్స్ ఎలా ఉంటాయి జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కొరకు చూపిస్తున్నాను. అండర్స్టాండింగ్ కొరకు వొవెల్స్ ఎలా ఉంటాయంటే యూజువల్గా వొవెల్స్ అక్షరం కాన్సనెంట్స్ కింద ఉంటాయి. చూడండి కింద భాగం చూస్తున్నారా, టీ ఆకారంలో, డాష్ ఆకారంలో, ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి, కొన్నిసార్లు 2 డాట్సే ఉంటాయి, ఒకసారి ఒక డాట్ పైన ఒకటి ఉంటుంది, ఒక డాటే ఉంటుంది. ఏంటివి ఇవన్నీ కూడా అంటే వొవెల్స్. హిబ్రూలో వొవెల్స్ అమర్చబడేటువంటి విధానం. ఇంగ్లీష్ లో వొవెల్స్ ఎలా ఉంటాయి? ఇంగ్లీష్ వొవెల్స్ ఏంటి చెప్పండి? AEIOU. ఇవి ఎక్కడ ఉంటాయి? పదంలోనే ఉంటాయి, పదంలోనే ఒక భాగంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాట్ అని రాశారు అనుకోండి, RAT. ఇక్కడ ఏ ఏంటి? ఏ ఇస్ ఎ వొవెల్. సో అట్లాగే ఈ యొక్క హిబ్రూలో కూడా ఏంటంటే మరి పదంలోనే ఒక భాగంగా ఉండదు. సో లెటర్స్ తో పాటు ఉండదు, లెటర్స్ కింద కానీ లెటర్స్ పైన కానీ ఉంటాయి. ఇది మోడర్న్ హిబ్రూలో ఇన్కార్పొరేట్ చేస్తారండి, బట్ ఒరిజినల్ హిబ్రూలో లేదు. ఓకే, మీ అండర్స్టాండింగ్ కొరకు చెప్పాను. సో దీని గురించి ఎక్కువగా థింక్ చేయకండి. ప్రైజ్ గాడ్. రైట్, ఇప్పుడు మనం ఇంకొక ప్రశ్నకు జవాబు మనం కనుగొనబోతున్నాం. కొందరు అంటే మేము ప్రశ్నించాలో తెలియదు కానీ అప్పుడప్పుడు అడుగుతుంటారు, ఎందుకు హిబ్రూ నేర్చుకోవాలి? యేసు ప్రభువు హిబ్రూ మాట్లాడా ఏమన్నా? మీరు ఎప్పుడొచ్చి హిబ్రూ నేర్పించేస్తున్నారు? అనేకులు మీ కోర్సులో చేరి అనేకులు నేర్చేసుకుంటున్నారు హిబ్రూని. ఎక్కడటువంటి ఆసక్తి ఈ మధ్యలోనే చాలా మంది కలుగుతా ఉంది. ఎందుకు నేర్చుకోవాలి హిబ్రూ? యేసు ప్రభువు హిబ్రూ భాష మాట్లాడారా అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏమంటే, యేసు ప్రభువు న్యూ టెస్టిమెంట్ లో ఆయన ఉన్నప్పుడు వాడుక ఏంటి అంటే అది గ్రీకు భాష. ఎందుకంటే కొత్త నిబంధన ఏ భాషలో రాయబడింది? గ్రీకు భాషలో రాయబడింది కదా. మరి న్యూ టెస్టిమెంట్ లో యేసు ప్రభువు గ్రీకు మాట్లాడి ఉన్నాడు కదా. మరి అసలు హెబ్రూ భాష ప్రభు మాట్లాడారా? ప్రభు మాట్లాడితే చెప్పండి, మేము కూడా మాట్లాడతాం. ప్రభువే దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు మనం ఎందుకు నేర్చుకోవాలి హిబ్రూని అన్నట్టుగా కొంతమంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు. వాటి కూడా నేను జవాబు ఇస్తాను. ఈ ఇంట్రడక్షన్ క్లాస్ అంతా కూడా కొన్ని బేసిక్స్, అంటే మన మైండ్ లో ఏమైతే ఉన్నాయో ఆ డౌట్స్ అన్ని కూడా మీకు ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేసి ఆ పునాది మీద క్రమంగా ఒక్కొక్కటి కట్టుకుంటే నేను వస్తాను. ప్రైజ్ ది లార్డ్. సో యేసు ప్రభువు హెబ్రూ భాష మాట్లాడారా? అటువంటి ఒక ప్రశ్నకు మనము జవాబు కనుగొనే ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభువు జీసస్ అండర్స్టూడ్ హీబ్రూ. ఆయన న్యూ టెస్టిమెంట్ లో ఉన్నప్పటికీ హెబ్రూ అనేది ఆయన అర్థం చేసుకున్నాడు. లూకా సువార్త 2వ అధ్యాయం 46వ వచనం చూడండి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. వారి మాటలను ఆలకించుచు ఎక్కడ? దేవాలయంలో. బోధకులు చెప్తుంటే దేవాలయంలో బోధకుల మాట యేసు ప్రభువు ఆలకిస్తున్నాడు. అంటే ఆలయంలో బోధకులు ఏ భాష మాట్లాడారు? ఖచ్చితంగా హీబ్రూనే, అందులో అనుమానం లేదు. మరి వారు మాట్లాడుతుండగా యేసు ప్రభువు ఆలకిస్తున్నారు. అంటే యేసు ప్రభువు వారికి హిబ్రూ వచ్చు, ఆయనకు అర్థమవుతుంది అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. జీసస్ రెడ్ హీబ్రూ, ఆయన హిబ్రూ చదివాడు కూడా. లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను,
తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకై నిలుచుచుండగా, అంటే సమాజ మందిరానికి వెళ్ళాడు. అక్కడ నిలబడినప్పుడు అక్కడ ఆయనకి ఒక మరి బైబిల్ ప్యాసేజ్ ఇచ్చారు, ఒక స్క్రాల్ ఇచ్చారు చదువుమని. ఆ దినాలు అందరి దగ్గర బైబిల్స్ ఉండవుగా. ఈ రోజు మన దగ్గర అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి, ఆ దినాల్లో లేవు. సో ప్రతి విశ్రాంతి దినమున ఒక్కరు వచ్చి నిలబడి వాక్యం చదివితే అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా వింటారు. మరి ఆ సమయంలో యేసు ప్రభువు వారికి ఒక గ్రంథం ఇవ్వబడింది. ఏ గ్రంథము? యెషయా గ్రంథం ఇవ్వబడింది. ఆయన చక్కగా చదువుటకై నిలుచుచుండగా, ఇప్పుడు యేసు ప్రభువు వారికి హిబ్రూ రాకపోతే ఆయనకి ఇవ్వబడి గ్రంథం ఏ గ్రంథము? యెషయా గ్రంథము. ఏ భాషలో రాయబడింది? హిబ్రూ భాషలోనే. మరి హిబ్రూ భాష రాకపోతే అయ్యా నాకు హిబ్రూ రాదండి, నేను చదవలేనండి అని చెప్పి ఉండేవాడు. కానీ ఆయన లేచి చదువుటకై నిలుచుచుండగా అంటే ఆయనకు వచ్చు కాబట్టే నిలబడ్డాడు, చదివాడు. చదవడం మాత్రమే కాదు, ఇది మీ వినికిడిలో నెరవేర్చబడింది అని చెప్పాడు. అంటే తను చదివినది ఏంటో తనకు అర్థమైంది కూడా. సో జీసస్ రెడ్ హిబ్రూ. మూడవది, జీసస్ రోట్ హిబ్రూ. యేసు ప్రభువారు హెబ్రీ భాషను రాయడానికి ఆయనకి రాయడం వచ్చు అని కూడా అర్థం చేసుకోవచ్చు. కాకపోతే డైరెక్ట్ స్క్రిప్చర్ లేదు మనకి, కానీ మరొక లేఖనము ద్వారా అర్థము చేసుకోవచ్చు. అది ఎలాగో చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 15వ వచనములో దేవుడు అంటాడు కదా, నీ సహోదరులో ఒకరిని నీ మీదుగా రాజుగా నియమించుకొనవలెను, నీ సహోదరు కాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు. అంటే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ మీద ఎవరిని రాజుగా నియమించుకోవాలో దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు చెప్తూ ఎవరు నియమించుకోవాలి? నీ సహోదరులో ఒకరిని నీ మీదుగా నియమించుకోవాలి. నియమించబడిన వాడు ఏం చేయాలి? నియమించబడ్డాక 18వ వచనం, అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తరువాత ఏం చేయాలి? పెత్తనాలు లేకుండా ఆధిపత్యాలు చేయాలా? ఏం చేయాలి? చూడండి, లేవీయులైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథమును, అంటే ఆ దినాల్లో దేవుని గ్రంథాలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? లేవీయుల స్వాధీనములో ఉన్నాయి. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? ఆ గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసుకోవాలి. లేవీయుల వద్దకు వెళ్ళి ఆ గ్రంథాన్ని తీసుకొని తాను స్వంతంగా ఒక కాపీని తానే రాసుకోవాలి. నా మాట మీకు అర్థమవుతుందా? రాజు లేవీయుల దగ్గర ఉన్నటువంటి వాళ్ళ స్వాధులటువంటి ఒక పత్రిక కాపీని తీసుకొని, గ్రంథము తీసుకొని తానే స్వయంగా గ్రంథాన్ని ఆ కాపీ తయారు చేసుకోవాలి, ఒక ప్రతిని తయారు చేసుకోవాలి. ఎందుకు? రాజు అయిన తర్వాత దేవుని బిడ్డలు పరిపాలించాలంటే దేవుని ఉద్దేశాలు తెలియాలి కదా, దేవుని మార్గాలు తెలియాలి కదా, ఏవి చేయాలో ఏమి చేయకూడదో వాళ్ళ రాజుకు తెలియాలి కదా. ఊరికే ఒట్టిగా రాజు అయిన తర్వాత దేవుని యొక్క గ్రంథాన్ని పక్కన పెట్టి ఇష్టానుసారంగా పరిపాలన చేస్తే అది కుదరదు. సో హీ షుడ్ అండర్స్టాండ్ ద గాడ్స్ వే, దేవుని మార్గాలను, దేవుని యొక్క ఎవరి ఉద్దేశాలు తెలుసుకోవాలి. అప్పుడే రాజ్య పరిపాలన చక్కగా చేయగలుగుతాడు. ఆ ప్రతి కూడా ఏంటి? తానే రాసుకోవాలి. తన దగ్గర మంత్రికో లేకపోతే సైనికుడికో ఇచ్చి నువ్వు రాయి అంటే కుదరదు. తానే దగ్గరుండి అక్షరం కూడా రాయాలి. ప్రతి రాజు కూడా ఆ విధంగా ఒక ప్రతిని రాసేవాడు. రాజు అయిన తర్వాత ప్రతి రాజు కూడా ఆ విధంగా రాసేవాడు. ఎందుకు? దేవుని లేఖనములో ఉన్నటువంటి విషయాలు అర్థము చేసుకొని జ్ఞానయుక్తముగా పరిపాలన చేయాలి. అయితే నేనేం చెప్పదలుచుకున్నానంటే, భూలోక సంబంధి అయినటువంటి ఒక రాజే దేవుని ధర్మశాస్త్రమును చక్కగా రాయడానికి వచ్చినట్లయితే చక్కగా రాయగలుగుతున్నాడు. ఒక రాజే, ఒక శరీర సంబంధమైనటువంటి ఒక రాజే విధంగా చేస్తుంటే, యేసు ప్రభువారు ఎవరు చెప్పండి? ఆయన రాజులకు రాజు కాదా? ఈజ్ అ కింగ్ ఆఫ్ కింగ్స్. ఆయన రాజులకు రాజు కాదా? ఆయన ప్రభులకు ప్రభు, రాజులకు రాజు. మరి ఆయనకి ధర్మశాస్త్రం అంటే తెలీదా? రాయడము తెలీదా? మరి ఆయన కూడా థోరాతో ఆయనకి పరిచయము లేదా? 12వ ఏటకైనా మాట్లాడుతుంటే శాస్త్రులు జ్ఞానులందరూ నోరలు పెట్టుకున్నారు. అంతటి మహా పాండిత్యము, అంత గొప్ప జ్ఞానము ప్రభు సంపాదించాడు. ప్రభు కూడా ఖచ్చితంగా ఈ యొక్క ధర్మశాస్త్రం కూడా రాసి ఉండొచ్చు. ఆయన రాసి ఉండి అందరికి చెప్పి తను ఫాలో కాకుండా ఉండడుగా, ఖచ్చితంగా ఆయన కూడా రాసి ఉండొచ్చు అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రైజ్ గాడ్. 4వది, హీ స్పోక్ హీబ్రూ.
యేసుప్రభు హిబ్రూ కూడా మాట్లాడారు. ఎక్కడ రాయబడింది? ఒకే చోట రాయబడింది. అపోస్తల కార్యం 26వ అధ్యాయం 14వ వచనంలో పౌలు బయలుదేరుతున్నాడు. ఎక్కడికి? దమస్కుకి. క్రైస్తవులందరినీ చెరబట్టడానికి బయలుదేరుతుంటే ఆ మార్గం మధ్యలో దేవుడు డివైన్ ఎన్కౌంటర్ ఇచ్చి సౌలుతో మాట్లాడుతున్నాడు. ఆ అనుభవాన్ని వివరిస్తుండగా చెప్తున్నాడు. ఏమని? మేమందరము నేలబడినప్పుడు సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావు? మునికోలలకు ఎదురుతనుటకు నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. ఇక్కడ మాట్లాడింది ఎవరు? ప్రభువే. ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? పౌలుతో. ఏ భాషలో మాట్లాడుతున్నాడు? హెబ్రీ భాషలో మాట్లాడుతున్నాడు. చూసారా? ఆయనకి హెబ్రీ అర్థము అవుతుంది, చదవగలుగుతున్నాడు, రాయగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు. సో యేసుప్రభు హెబ్రీ వస్తుందా? ఆయనకి లేనప్పుడు నేను నేర్చుకోవాలి? ఇటువంటి ప్రశ్నలు పక్కన పెట్టగలగాలి. ఆయనకి లేఖనాలు తెలుసు కాబట్టే ధైర్యంగా అనేకులకి తన రాజ్య సువార్త ప్రకటిస్తూ చక్కగా దేవుని విషయాలన్నీ కూడా బయలుపరిచాడు. ప్రభు చెప్పాడు, ధర్మశాస్త్రంలో నెరవేర్చబడకు ఒక సున్నా కూడా పొల్లైనా తప్పిపోదు అంటే, ఆ మాట అన్నాడంటే ధర్మశాస్త్రంలో ప్రతి సున్నా పొల్లు గురించి ప్రభువుకు తెలిసినట్టే కదా. తెలిసినోడే మాట్లాడతాడు, లేకపోతే మాట్లాడుగా. ప్రైజ్ గాడ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రైట్. ఈ క్లాస్లో చివరిగా ఈ ప్రశ్నను మనం ఆన్సర్ చేసి మనము ఒక కంక్లూషన్ రాబోతున్నాం. ఇంత విన్న తర్వాత కూడా కొంతమందికి ఏంటంటే, ఏమో హిబ్రూ నేర్చుకోవడము అసలు అంత ఒక పట్టాన వస్తుందా? ఈజీయా కష్టమా? పాస్టర్ గారేమో బ్రదర్ ఏమో ఈజీ అంటున్నాడు, కొందరేమో ఇది కష్టం అంటున్నారు. చాలా మందికి ఈ యొక్క డౌట్ అనేది మైండ్లో బాగా నాటుకుపోయింది. హిబ్రూ నేర్చుకోవడం అనేది అంత సులువైంది కాదు, చాలా కష్టము అని. కష్టమా సులువా అటువంటి మాటను మనం క్లారిఫై చేసేస్తే ఓకే, ఒక బేసిక్ ఫౌండేషన్ అనేది మనకు పడిపోతుంది. సో లర్నింగ్ హిబ్రూ ఈజ్ వెరీ వెరీ ఈజీ. దానికి 2 కారణాలు చెప్తారు. మొదటిది ఏంటంటే, సంఖ్యాకాండం 22వ అధ్యాయం 28వ వచనం చూసినట్లయితే, బిలాము దేవుని బిడ్డలు శపించడానికి బయలుదేరుతూ ఉన్నాడు. దేవుడు చెప్పాడు, వద్దురా బాబు వెళ్ళొద్దు అంటే ఆయన బయలుదేరుతూ ఉన్నాడు. సరే అని ఇక బిలాంతో దేవుడు మాట్లాడడం ఆపేసి ఇప్పుడు గాడిదతో మాట్లాడుతున్నాడు. అప్పుడు యెహోవా గాడిదకు వాక్కునిచ్చెను. ఇప్పుడు దేవుడు గాడిదతో మాట్లాడు. అంతే కదా, మనము దేని స్వరం వినకపోతే మన పక్కన వాళ్ళ ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మనం వినకపోతే గాడిదలు మాట్లాడతాయండి. అందుకే దేవుని స్వరానికి సెన్సిటివ్గా ఉండాలి. దేవుని యొక్క స్వరానికి మనం సూక్ష్మంగా ఉండాలి. ఈ బిలాము ప్రవక్త వెళ్తూ ఉంటే వినకోకుండా దేవుడు గాడిదకు వాక్కుని ఇవ్వగా ఏమైంది? అది నోరు తెరిచి, అది నువ్వు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్ను ఏమి చేస్తాను బిలాముతో అనగా, వెంటనే గాడిద బిలాముతో మాట్లాడుతూ ఉంది. ఆశ్చర్యం. నోరు లేని గాడిదాపము, నోరు లేని గాడిద బిలాముతో మాట్లాడుతూ ఉంది. ఆలోచించండి. తెలివి లేని గాడిద మాట్లాడుతూ ఉంది. తెలివి లేని గాడిద జ్ఞానమున్న ప్రవక్తతో మాట్లాడుతూ ఉంది. దేవుడు వాక్కుని ఇవ్వగా అని రాయబడింది. ఆ మాట గమనించండి. ఈరోజు దేవునితో అదే మాట్లాడుతున్నాడు. ఒక గాడిదకే దేవుడు నోరిచ్చి మాట్లాడింప చేసిన దేవుడు. దేవా నేను నేర్చుకోవాలి, నాకు సహాయం చేయండి. దేవునికి వాక్కునివ్వడా? దేవునికి ఆ కృపనివ్వడా? దేవునికి నేర్పించలేడా? నేర్పించగలుగుతాడు. గాడిదకు సాధ్యమైందంటే నీకు సాధ్యము కాదా? సాధ్యమవుతుంది. మనం గాడిద కంటే శ్రేష్ఠులముగామా? ఏమీ లేని గాడిదే మాట్లాడిందండి. ఇక నీవు నేను మాట్లాడలేమా? వి క్యాన్. ప్రైజ్ గాడ్. దేవుడు వాక్కునివ్వాలి. మీరు అడగండి దేవుని, ప్రభువా నాకు సహాయం చేయండి, నేను నేర్చుకోవాలి ఈ కోర్సులో, నాకు కృప చూపించండి, నాకు నీ జ్ఞానం ఇవ్వండి. మానవుని మేధస్సు, మానవుని జ్ఞానంతో కాదు, దైవికమైన కృప అనేది ఉంటే ఖచ్చితంగా మనం నేర్చుకుంటాం. ఇట్స్ వెరీ ఈజీ. చెప్పండి, గాడిద ఎన్నేళ్ళ కోర్సు తీసుకుంది? 3 ఏళ్ళ కోర్సు తీసుకుందా? గాడిద ఏమైనా 5 ఏళ్ళ థియాలజీ కోర్సు పోయిందా? అదేమైనా బాగా కష్టపడి ఎగ్జామ్ రాసి డాక్టరేట్ సంపాదించిందా? గాడిద మాట్లాడడానికి ఎంత టైం పట్టిందండి? అంతే, విత్ నో టైం. దేవుడు వాక్కునిచ్చాడు, వెంటనే గాడిద మాట్లాడింది. ఈరోజు దేవుడితో అదే మాట్లాడుతున్నాడు. కష్టమేమీ కాదు. అందుకే ఎప్పుడైనా ఇది కష్టము అనిపిస్తే ఈ ఆలోచన మైండ్లో ఉండాలి. ఒక గాడిదే నేర్చుకున్నప్పుడు నేను నేర్చుకోలేనా? ఒక గాడిదకే సాధ్యమైంది, నాకు సాధ్యం కాదా? ప్రైజ్ గాడ్. సో హిబ్రూ నేను నేర్చుకోవడం అంటే, హిబ్రూ నేర్చుకోవడం ఈజీ అని ఎందుకు అంటున్నానంటే, దానికి చాలా కారణాలు కూడా ఉన్నాయి. ఒకటి,
గాడిద గురించి ఎగ్జాంపుల్ చెప్పాను. ఇంకొంచెము మీకు కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఇస్తాను. దెర్ ఆర్ నో క్యాపిటల్ లెటర్స్. తెలుసా మీకు? దెర్ ఆర్ నో క్యాపిటల్ లెటర్స్ ఇన్ హీబ్రూ. హెబ్రీ భాషలో క్యాపిటల్ లెటర్స్ లేవు. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే క్యాపిటల్ నేర్చుకోవాలా, తర్వాత మళ్ళీ స్మాల్ లెటర్స్ నేర్చుకోవాలా. ఇవి ప్రాక్టీస్ చేయాలా, ఇవి ప్రాక్టీస్ చేయాలా, కాపీ బుక్ తీసుకోవాలా, పిల్లలకి ఇవ్వాలా, రాపిస్తూనే ఉండాలి. కానీ హిబ్రూ భాషలో క్యాపిటల్ లెటర్స్ లేవు, స్మాల్ లెటర్స్ లేవు. ఓన్లీ 22 లెటర్స్ అంతే. చెప్పండి, ఇంగ్లీష్ కంటే ఈజీనా కాదా? ఈజీనే. దెర్ ఆర్ నో న్యూమరిక్స్ ఇన్ హీబ్రూ. నువ్వు స్మాల్ లెటర్స్, క్యాపిటల్స్ నేర్చుకోవడం మాత్రమే కాదు, ఇప్పుడు 1 2 3 దాకా 1 2 3 నుంచి ఇట్లాగా అనేక నంబర్స్ నేర్చుకోవాలి. నంబర్ నేమ్స్ తెలుసుకోవాలి. కానీ హీబ్రూలో నో న్యూమరిక్స్. నంబర్ సిస్టమే లేదు హీబ్రూలో. ఆల్ఫాబెట్టే నంబర్, కొత్త నంబర్స్ ఏమీ లేవు. చెప్పండి, హీబ్రూ ఈజీనా కాదా? ఈజీనే. హీబ్రూ ఒక ప్రత్యేకత ఏమంటే, మనమంతా కూడా లెఫ్ట్ నుంచి రైట్ రాస్తాం హీబ్రూ. సరే, మన భాష కానీ లేకపోతే ఇది కానీ మనం ఏదైనా రాస్తున్నప్పుడు లెఫ్ట్ నుంచి రైట్ రాస్తాం. కానీ హీబ్రూ ఎలా రాస్తారంటే, దే రైట్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. సో దట్ ఈస్ ద కరెక్ట్ వే యాక్చువల్గా. హీబ్రూ ఈజీ కాదా? ఇంగ్లీష్ నేర్చుకున్నానంటే హీబ్రూ ఈజీ కాదా? ఇంగ్లీష్ కంటే చాలా ఈజీ, మన భాష కంటే చాలా ఈజీ. ఇవన్నీ లేవు. ఇట్స్ వెరీ వెరీ ఈజీ. సో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, హోల్డ్ ఆన్. నాకు ఈ యొక్క కోర్స్ అంతట్లో కూడా ఏ క్లాస్ మిస్ కాకుండా కరెక్ట్గా ఫాలో అవుతూ చెప్పినటువంటిది ఒక చక్కని నోట్స్ మీరు మెయింటైన్ చేస్తూ, ఈ కోర్సులో మీకు ట్రిక్స్ కూడా చెప్తానండి, షార్ట్ కట్స్ చెప్తాను, నిమోనిక్స్ చెప్తాను, ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. అసలే ఈజీ, గుర్తుపెట్టుకోవడానికి చిట్కాలు చెప్తాను, ఇంకా ఈజీ. మీరే సాక్ష్యం ఇస్తారు కోర్స్ అంతా ఈ లోపల, ఎస్ మేము నేర్చుకున్నాం అని మీరే సాక్ష్యం ఇస్తారు.